ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్లో టెక్స్టైల్స్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే టెక్స్టైల్స్ పార్క్ కోసం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామని వెల్లడించారు ఆయన. అంతకు ముందు వరంగల్ వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. టెక్స్టైల్స్ పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు సీఎం. కైటెక్స్, యాంగ్వాన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో కీలక సూచనలు చేశారు ఆయన. టెక్స్టైల్స్ పార్క్ తర్వాత వరంగల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పరిస్థితిని ఆరా తీశారు. ఆపై హనుమకొండ ఐడీఓసీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆ క్యాంటీన్ లోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేశారు ఆయన. వరంగల్ మహానగర్ పాలక సంస్థ అభివృద్ధి పనులపైన ఉన్నత స్థాయి సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో నగరంలో జరుగుతున్న పనులను అధికారులు సీఎం కు వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. మధ్యాహ్నం వరంగల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారిగా అధికారిక పర్యటనలో ముందుగా టెక్స్టైల్ పార్క్ జౌళి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులు కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను నేరుగా పరిశీలించి రానున్న రోజులలో అక్కడికి మరిన్ని కంపెనీలను ఆహ్వానించి అక్కడ అభివృద్ధి చేసే దిశగా అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం అక్కడ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లకు మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, రానున్న రోజులలో చేయాల్సిన అభివృద్ధికి సంబంధించి విషయాలన్నీ కూడా కులంకుశంగా అక్కడ అధికారులను అడిగి తెలుసుకొని ప్రస్తుత అప్డేట్ పైన పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ రంగశాయిపేటలోని సెంట్రల్ జైల్ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి బహుళ అంతస్తుల ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల నిర్మాణానికి సంబంధించినటువంటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ, రానున్న రోజులలో జరగాల్సిన పనులన్నీ ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, అది ప్రజలకు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనే విషయాలను కులంకుశంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ పనులు వేగవంతం చేయాలని అటు అధికారులకు, ఇటు వైద్య శాఖ అధికారులకు, అటు కాంట్రాక్టర్లకు, సిబ్బందికి అందరికీ కూడా దిశ నిర్దేశం చేశారు. అనంతరము హన్మకొండ కలెక్టరేట్ కి చేరుకొని ఇక్కడ తొలుత మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెన్ చేసి అనంతరము ఐడిఓసి హాల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడ వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాలి, ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో కావచ్చు, డ్రైనేజీల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో ఎక్కడ కూడా అలసత్వం కానీ, అలసట కానీ, నిర్మాణ లోపాలను ఉంచకుండా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని కోరారు. అదేవిధంగా రానున్న రోజులలో నగర అభివృద్ధి, రెండో రాష్ట్ర రాజధానిగా పిలువబడుతున్న వరంగల్ ను కూడా హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి. అటు అధికారులు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతంగా ఆలోచించి వరంగల్ ను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సూచించాడు. ముఖ్యంగా వరంగల్ కు మాస్టర్ ప్లాన్ గత 50 ఏళ్లుగా లేకపోవడం విడ్డూరం అన్నారు. 2000 సరిపడేటువంటి మాస్టర్ ప్లాన్ ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలి. ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే 2050 సమగ్రామ అభివృద్ధి ప్లాన్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఏంటది? ముఖ్యంగా వరంగల్ మహానగర అభివృద్ధి అనేది రానున్న రోజులలో ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ తోటి పోతేనే, ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధ్యం అనేది, దానికి 250కి సరిపడా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలని ముఖ్యంగా ఆ వరంగల్ నగరంలోని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మిగతా రోడ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజెస్, ముఖ్యంగా ఈ మూడింటిపైన శ్రద్ధ పెట్టి, అదేవిధంగా నగరంలో ఎక్స్పాన్షన్ అవుతుంది, దానికి తగ్గట్టుగా ఏదైతే పెరుగుతున్న నిర్మాణాలు కావచ్చు అన్ని అనుమతులు కూడా 2050 మాస్టర్ ప్లాన్ ప్రకారమే అనుమతులు ఇచ్చేలాగా త్వరితగతిన 3 నెలల్లోనే మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలి. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ లో ఉన్న
అవకతవకలను గుర్తించి రానున్న రోజులలో అటువంటి ఎలాంటి లోపాలు లేని నగరంగా అభివృద్ధి చేయాలంటే గనక పకడ్బందీ మాస్టర్ ప్లాన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం 2050కి అనుకూలంగా ఉండేటువంటి మాస్టర్ ప్లాన్ ను వెంటనే సిద్ధం చేయాలని చెప్పేసి గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ లో ఉన్న లోపాల పైన కూడా పూర్తి స్థాయిగా లోతుగా అధ్యయనం చేయాలి అని చెప్పేసి అధికారులకు సీఎం సూచించాడు సునీత. దీంతో అయితే వరంగల్ నగరం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి గాని ఇక్కడ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరించేలాగా వాళ్ళందరికీ కూడా దశ నిర్దేశం చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగానైతే ఇంకా కూడా సమీక్ష కొనసాగుతుంది. సమీక్ష అనంతరము ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి కావచ్చు, రానున్న రోజులలో నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కు సరిపడేటువంటి నిధుల కేటాయింపుకు సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేయాలి. అధికారులు అలసత్వం వహించకుండా పనిచేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే పలు సూచనలు చేశాడు. ఈ సూచనలకు సంబంధించి కానీ డిపిఆర్లు సిద్ధం చేసే విషయంలో కూడా ఎలాంటి అవినీతికి కానీ అలసత్వానికి కానీ తావు లేకుండా చూడాలని చెప్పేసి సీఎం అధికారులు